ఒరే ఆజాము, మనసంతా బాధగా ఉందిరా. మనసంతా మహాసముద్రంలో తేలుతున్నట్లు ఏదోలా ఉంది మామ. కాళ్ళు కాటంలో కాలుతున్నట్టు, చేతులు వీధుల్లో భిక్షమెత్తుకున్నట్లు, ముడ్డిపై మీ నాన్న వాతలు పెట్టినట్లు అలా అనిపించట్లేదు మామ. కామెడీలు చేయకురా, అందుకే నాకు మండేది. ఎవర్రా కామెడీలు చేసేది? బాధ, మనసు, సముద్రం ఈత పడుతుంది అని అన్నది నువ్వా నేనా? సరే సర్లే, ఇంకా ఎన్ని వదిలే గాని, నేను ఒక అమ్మాయిని గత 4 నెలల నుండి ప్రేమిస్తున్నా మామ. మామ, కానీ నా వైపు తిరిగి కూడా చూడట్లేదురా. ఏదైనా సలహా ఉంటే చెప్పు మామా. రే, నీకోసమే ఈరోజు యూట్యూబ్లో చూసినారా, శ్రీశైలం జ్యోతిష్యాలయం అని ఒక యూట్యూబ్ ఛానల్ చూశాను. వశీకరణ చేస్తాడంట మామ. ఫోన్ చేద్దామా, ఏమన్నా మనకు ఉపయోగపడతాడేమో. చెయ్యి మామా, చెయ్యిరా, తొందర చెయ్యి. హలో, గురువు గారా? చెప్పు బాల, ఏంటి మీ సమస్య? మా ఫ్రెండ్ గాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు గురువు గారండి. వశీకరణం చేయాలి బాల, ఖర్చు అవుద్ది. మరి యూట్యూబ్లో ఫ్రీ అన్నారు కదా గురువు గారు. చూడు బాల, అది సమస్య క్రియేట్ చేయడానికి కాదు, మీకు ఏ సమస్య ఉందో చెప్పడానికి బాల. సమస్య తీర్చడానికి అయితే ఖర్చు అవుతుంది. ఒరేయ్, వాడు నిజంగా మంత్రగాడేనా? అడుగురా ఒకసారి. ఎవరిని అడగాలి చెప్పు. ఎవరినో ఎందుకు అడుగుతావు? వాడిని అడుగు. గురువుగారు, మీరు నిజంగా మంత్రగాళ్ళు అయితే మా పక్కింటి పార్వతమ్మ పేరు చెప్పు. పిల్ల నా కొడకల్లారా, బాలా, మీ పక్కింటి గృహిణి పేరు చెప్తున్నాను, జాగ్రత్తగా విను. ఆ శివయ్య భార్య పార్వతమ్మ పేరే. నిజమా కాదా చెప్పు బాలా. ఒరే కోడి, నిజంగానే మంత్రగారు సామీయుడు పక్కింటి ఆంటీ పేరు కూడా చెప్తున్నాడు. బాబు, వశీకరణం అంటే ఇలా ఫోన్లో చేసేది కాదు. వశీకరణం అంటే నేను ఒక ప్రదేశానికి చెప్తాను, అక్కడికి రండి, మీ పని అయిపోతుంది. ఒరే ఆజాము, ఇడు వశీకరణం అని పేరు చెప్పి హస్తప్రయోగము, కోపనిక ప్రయోగం లాంటి ఏమైనా చేస్తాడని భయమేస్తుందిరా. ఒరే కోడి నా కూడా కాదు, హస్తప్రయోగం కాదురా, వశీకరణ ప్రయోగం. అయినా ఈ ప్రదేశానికి రా అని ఈ పాడుబడిన బూతు బంగ్లాకి తీసుకొచ్చాడు ఎందురా స్వామి, బూతు నా కొడక. అలాంటి పనులు ఇలాంటి చోట చేస్తారా చెత్త నా కొడక. నువ్వు ముడ్డి మూసుకుని 4 నిమిషాలు ఉంటే పని అయిపోతుంది. గురువు గారికి నమస్కారములు. నువ్వు కూడా పెట్టరా. హస్తప్రయోగం గురువు గారికి నమస్కారములు. ఏమంటున్నావురా పిల్ల కుంక? అదే గురువు గారు, వశీకరణ గురువు గారికి నమస్కారములు. చెప్పండి సమస్య ఏంటి? మీ సమస్య ఆల్రెడీ చెప్పాం కదరా, ప్రతిసారి పాడుతూ చెప్పడానికి ఇదేమన్నా చీటి పాట? ఒరే కోడి నా కొడక, గురువు గారికి రోజుకు 400 సమస్యలు వస్తాయిరా. అన్ని సమస్యలు ఏ సమస్యను గుర్తుపెట్టుకుంటాడు? మన సమస్య మనమే చెప్పుకోవాలి ఇక్కడికి వచ్చాక. అర్థమైంది బాలా. ఆ అమ్మాయి ఎవరికి పడాలో వాళ్ళు కింద పడుకోండి. ఒరే ఆజాము, మీరు ఈ టైంలో చలిమంట వేసుకుంటారేంట్రా? ఈ టైంలో చలి కాచుకోవడం ఏంట్రా? ఒరే కోడి నా కొడక, అది చలిమంట కాదురా, మంత్రకుండం రా. నువ్వు మూసుకొని పడుకోవా. ఓం పగబుగే బాగే భాగ్యలక్ష్మి మీ అమ్మ ఫ్రెండే. ఓం ఫట్ స్వాహ, ఆం ఫట్ స్వాహ. ఒరే ఆజాము, వీడేంట్రా పక్కింటి ఆంటీ పేరు చెప్తాడేంట్రా? నాకు కావాల్సిన ఆంటీ కాదురా, అమ్మాయిరా. ఒరే స్వామి, అది మంత్రం లేరా, నువ్వు మూసుకొని పడుకోవై. నా కొడకల్లారా, పడుకో అంటున్నారు, కొంప తీసి పైలోకానికి పంపడానికి ప్లాన్ చేస్తున్నారా ఏంట్రా? మరి ఎంతసేపు పడుకోవాలరా ఇలాగే? మరి ముడ్డి నచ్చుదిరా. బాబు, ఇప్పుడు అమ్మాయి పేరు చెప్పు. ఆజాము, పేరు చెప్పమంటావారా? చెప్పురా. ఇంత చేశాక పేరు చెప్పకపోతే ఎట్టా? ఇంత దూరం వచ్చినాం. నాకు భయంగా ఉందిరా ఆజాము. ఒరే కోడి, నువ్వు నా ప్రాణం రా, భయం ఎందుకు చెప్పు? మిమ్మల్ని కలిపే బాధ్యత నాది మామ. నీ ప్రేమ కోసం నా గుండెకాయనే ఇస్తా మామ. నువ్వు పేరు చెప్పు మామ. అది అమ్మాయి పేరు కరుణ. ఓం ఫట్ స్వాహ, ఓం పగబుగే బాగే భాగ్యలక్ష్మి మీ అమ్మ ఫ్రెండే. ఓం పగబుగే బాగే భాగ్యలక్ష్మి మీ అమ్మ ఫ్రెండే. మామ, పేరు సరిగ్గా వినపడట్లేదురా, మళ్ళీ ఒకసారి పూర్తి పేరు చెప్పు మామ. పూర్తి పేరు కాకర్ల కరుణ. ఒరేయ్ నా కొడక, పురుగులు పెట్టిపోతావరా. నా చెల్లెలకి నాతోనే వశీకరణం చేస్తావరా? నా కొడకల్లారా, నేను పోలీసులకు చెప్తాను చూడు. అమ్మాయిలంటే ఆట బొమ్మల్లా కనబడుతున్నారా మీకు? ఒరే ఆజాము, నా కోసం, నా ప్రేమ కోసం ప్రాణాలు ఇస్తా అన్నావు కదరా, నీ చెల్లెల్ని లేవా మామ?
పక్కింటోడి చెల్లెలని ప్రాణాలు అన్నారా? మా చెల్లెని తెలిస్తే నా కొడక నిన్ను ఇంటికాడికి కూడా రానికుండా ఉండేవాడిరా. నమ్మకు ద్రోహిరా నువ్వు నా కొడక. పోతావురా, పురుగులు పెట్టిపోతావు చూడు. బాబు వశీకరణం అయిపోయింది, ఇక ఆ అమ్మాయి నీ సొంతం అవుతుంది. డబ్బులు ఇచ్చేసి ఇక్కడి నుంచి బయలుదేరండి. డబ్బులంటే ఇవ్వు మామ, తొందరగా వెళ్దాము. ఇంకా నా కొడక నీ కాడ వశీకరణకు డబ్బులు లేవు, కానీ నా చెల్లెలు కావాలంటరా. నా కొడక పాపిచ్చి నా కొడుకురా నువ్వు. నా దగ్గర లేవు డబ్బులకి, ఇప్పుడు లేవు స్వామి. ఏ పిల్లలు, అయితే మీ పైన చేతబడి చేయాల్సి వస్తుంది, జాగ్రత్త. మామ చేతబడి బాలబడి అంటున్నారా? వడ్డీ చేసి ఇచ్చాలేరా, ముందు ఈ డబ్బులు ఇవ్వరా. నా కొడకల్లారా, నా డబ్బుతో నా చెల్లికి వశీకరణం చేయిస్తున్నారు కదరా. ఏదో ఒక రోజు మీ అంతు చూస్తానురా. నీలాంటి వాళ్ళను చాలా మందిని చూశానులే, కానీ వెళ్తూ వెళ్తూ బయట ఇంకొక పార్టీ ఉంది, లోపలికి పంపించు. తాత, వశీకరణం కోసం ఎవరో ఇక్కడికి వచ్చారంట. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళంట లోపలికి పంపించాలంట. అది నేనే బాబు, లోపలికి నన్ను పిలిచారా? వెళ్తాను, కాస్త సాయం పడతావా? ఒరే ముషిల్ నా కొడక, కాటి కాళ్ళు చాపిన వయసులో వశీకరణం ఏంట్రా? సరే కానీ తాత, ఇంతకు నువ్వు వశీకరణం చేసే ఆ అవ్వ పేరేంటి? సులోచన బాబు, సులోచన. తాత, పూర్తి పేరేం పేరు? ఆ అవ్వ పూర్తి పేరు చెప్పు ఒకసారి. కాకర్ల సులోచన బాబు, కాకర్ల సులోచన. ఒరే ఆజము, ఈ తాత మీ అవ్వ పైన వశీకరణ చేస్తున్నారా? నా కొడకల్లారా, ఈ ప్రపంచం అంతా దొంగ నా కొడుకులరా. ఏ నా కొడుకు నమ్మాలో కూడా నాకు అర్థం కావట్లేదురా. నా కొడక, మీ అందరిపై నేను పోలీస్ కేసు పెడతా చూడు, ఈ రోజు పెడతారా నా కొడకల్లారా? ఇలా తగులుకున్నారేంట్రా నన్ను? ఇటు పక్క వచ్చి ఈ నా కొడుకు, ఇటు పక్క వచ్చి ముషిల్ నా కొడుకు. ఏందిరా నాకు ఈ కర్మ? ఒరే నేనేంద్ర, మీకు వశీకరణ కోసమే నేను పుట్టానా ఏంద్రా? వీడియో చూస్తున్న మనవల్లారా, ఈ వీడియోకి లైక్ కొట్టండి. నా ఇద్దరు మనవలు కలిసి చేస్తున్న ఈ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ద జఫా మ్యాన్. ఆ కటింగ్ ఏంది బెడ్ జుట్టుపోలు గాని మధ్య అలా ఉంది, బాగా చేయించుకోవచ్చుగా. అనుకున్నా ఈ నా కొడుకు అటు తిరిగి ఇటు తిరిగి నా దగ్గరికి వస్తాడని అనుకున్నా. ఏం లేదు అంకుల్, కటింగ్ కి సమూరు పెట్టుకుని వెళ్ళినాను, కత్తెర సరిగా పని చేయలేదు. అందుకే రబ్బి అడవిలో అడుక్కు తినే కోడిలాగుంది నీ బొచ్చు. నా కొడుక, ప్రతి ఊరికి నీలాంటి నా కొడుకు ఒక్కడైనా ఉంటారా? అయినా కాలేజీకి పోవడం లేదంట, ఏం చదువుకుంటే ఇది సొమ్మేమన్నా పద్దా? ఈడి అమ్మాయి నా కొడుకు ప్రపంచమంతా పాడైపోయినా పర్వాలేదు, కానీ నేను 4 రోజులు కాలేజీకి పోకపోతే చాలు పని కట్టుకుని అడుగుతాడు. ఏంది బి గుసగుసా మాట్లాడుకుంటాడు నీళ్ళు? నువ్వు ఏమైంది, పిచ్చని లేచిందేంది? ఆహా, ఏం లేదు అంకుల్, ఇవాళ నుంచి వెళ్తాను. ఏం పోయినావు లేబ్బి, 4 రోజులు అయితే సంక్రాంతి సెలవులు కూడా వచ్చులే, ఆ పండగ చూసుకుని పోదులే ఒకేసారి. పోతారా? ఏదో ఒక రోజు నీ కూతురుతో లేచిపోతా నా కొడక. సెలమెంట్ కాడికి రావాలంటే ఉచ్చబోసుకునేలాగా చేస్తా చూడు నిన్ను.